మనం నిత్యం నేను, నా శరీరం, నా బంధువులు, నా ఇల్లు, నా ఊరు అని ఎంతో తపన పడతాం. కానీ అసలు ఈ నేను ఎవరు? అన్నమాచార్యుల వారు ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు అనే ఒక అద్భుతమైన సంకీర్తన ద్వారా ఈ నేను అనబడే జీవుడి గురించి, ఈ జీవుని చుట్టూ పెనవేసుకున్న బంధుత్వాల గురించి అందమైన తెలుగులో అలతి అలతి పదాలతో ఉపనిషత్ సందేశాన్ని మనకు అందించారు. ఈ కీర్తనలో జీవుడి పుట్టుక, మరణం మరియు ఈ సంసార చక్రంలో మనిషి చిక్కుకుపోయే తీరును చాలా లోతుగా వివరించారు అన్నమాచార్యుల వారు. ఈ కీర్తన మనలను ఆత్మపరిశీలన వైపు నడిపిస్తుంది. ఈ కీర్తన యొక్క అర్థాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరి వాడో ఈ జీవుడు, చూడనెవరికి ఏమౌను ఈ జీవుడు. అన్నమాచార్యుల వారు ఇక్కడ ఒక ప్రాథమికమైన ప్రశ్నతో పల్లవిని ప్రారంభించారు. అసలు ఈ జీవుడు ఎవరికి చెందినవాడు? మనం ఈ జన్మలో కొందరిని తండ్రి అంటాం, మరికొందరిని భార్య అంటాం, కొందరిని పిల్లలు అంటాం. ఇవన్నీ ఎంతకాలం? ఈ శరీరం ఉన్నంతకాలమే కదా. మరి శరీరం వదిలేసిన తర్వాత ఆ బంధం ఏమవుతుంది? అప్పుడు ఈ జీవుడు ఎవరికి ఏమవుతాడు? ఏనాడైతే మనం చనిపోతామో అప్పుడు ప్రాణం లేని ఆ శరీరాన్ని ఎవరూ కూడా నావాడు అని ఇంట్లో ఉంచుకోరు కదా. అంటే మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు బంధాలు అనే ముసుగు వేసుకొని తిరుగుతున్నాం. ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఈ జీవుడు సంసారం అనే మాయలో పడిపోతున్నాడు. దాంతో తన అసలైన యజమాని అంటే ఆ పరమాత్మను మర్చిపోతున్నాడు. ఈ తాత్కాలికమైన వ్యక్తుల్నే నావారు, వీరందరూ నా బంధువులు, వీరందరూ శాశ్వతమని భ్రమపడుతున్నాడు. ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు అనడంలో అన్నమయ్య గారు ప్రశ్నార్థక అలంకారాన్ని వాడి ఒక వ్యతిరేక అర్థాన్ని ధ్వనింపచేస్తున్నారు. అంటే ఈ జీవుడు ఎవ్వరికీ ఏమీ కాడు అని అంతరార్థం. సకారాత్మక దృష్టితో చూస్తే ఈ భూమి మీద అందరూ తన ఆత్మబంధువులే అని కూడా మనం అర్థం వివరించవచ్చు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనకకెందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయించడి జీవుడు, దుఃఖమెందరికి గావింపడి జీవుడు. ఈ మొదటి చరణంలో వెనుకటి జన్మలో ఈ జీవుడు ఎన్ని రకాల పాత్రలు పోషించాడో చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఒకరింట్లో కొడుగ్గా పుట్టాం, కానీ గత జన్మల్లో ఎందరికో కొడుగ్గా పుట్టి ఉంటాం. ఈ జన్మలో తోబుట్టువు అంటే రక్త సంబంధీకులని మనం మురిసిపోతాం. కానీ ఈ ఆత్మకు గడిచిన 1000 జన్మల్లో ఎంతమంది తోబుట్టువులు ఉండి ఉంటారో కదా. అంటే ఈ బంధాలన్నీ ఒక భ్రమ మాత్రమే. మాతాపితృసహస్రాని పుత్రదార శతాని చ తవానంతాని యాతాని కశ్యతే కశ్యవా భవాన్ అని పెద్దల సూక్తి. అంటే జీవునకు 1000 కొలది తల్లిదండ్రులు, 100 కొలది భార్యలు, బిడ్డలు గతించినారు. ఇందులో ఎవరితో ఎవరికి సంబంధం ఏమని నిర్ణయింపగలము? అదేవిధంగా లబ్ధాస్త్యక్తాశ్చ సంసారే యావంతో బాంధవాస్త్వయ నసంతి ఖలు తావంతో గంగాయామపి వాలుకాహ. అంటే సంసారమున మనకు లభించిన, మనల్ని విడిపోయిన బంధువులు ఎందరున్నారో అన్ని ఇసుక రేణువులు గంగలో కూడా లేవని పెద్దల సూక్తి. ఎందరిని భ్రమయించడి జీవుడు, దుఃఖమెందరికి గావింపడి జీవుడు. అలాగే జీవుడు తన స్వార్థం కోసం మాయలో పడిపోయి ఎందరినో మోసం చేసి ఉండవచ్చు, ఎందరికో దుఃఖం కలిగించి ఉండవచ్చు. అంటే తన సుఖం కోసం ఇతరులను బాధ పెట్టడం కూడా ఈ జీవుడి యొక్క మాయా ప్రవృత్తి మాత్రమే. మనం చేసే ప్రతి పని కూడా ఒక కర్మే. సుఖం కోసమో దుఃఖం కోసమో మనం ఏం చేసినా కూడా అవి కర్మలే కదా. ఆ కర్మల వలనే మనం మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది అని ఈ చరణంలో మనకు చెప్తున్నాడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, వెనకకెక్కడో తన జన్మమీ జీవుడు, ఎక్కడి చుట్టము తనకుని జీవుడు, ఎప్పుడెక్కడికి నేగునో ఈ జీవుడు. ఈ జీవుడు ఎక్కడెక్కడ తిరగలేదు అసలు. వెనుకటి జన్మల్లో ఈ జీవుని జన్మస్థలం ఎక్కడ? ఈ జీవుడికి చుట్టం ఎవరు? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో ఎవరికి తెలుసు? మనిషి తన జీవితకాలంలో ఎన్నెన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాడు. కానీ రేపు ఈ శరీరం నుండి ప్రయాణం మొదలు పెడితే ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. ఇక్కడ
ఆత్మ యొక్క అనంత పరిభ్రమణాన్ని తెలియజేస్తున్నారు అన్నమాచార్యుల వారు. ఆత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి మారుతూనే ఉంటుంది. ఎన్నో లక్షల జీవరాశుల్లో ఎన్నో రూపాలు ఎత్తి ఎన్నో చోట్ల ఈ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. మరి ఈ ఆత్మకు అసలైన ఇల్లు ఎక్కడ అంటే అది పరమాత్మ పాదాల చెంతనే. కానీ అది మరిచిపోయి మనం ఈ లోకమే మన ఇల్లు అని భ్రమిస్తూ ఉన్నాం. ఇక ఈ లోకంలో మనకు శాశ్వతమైన చుట్టాలు ఉన్నారా? ఎవ్వరూ లేరు. రైలు ప్రయాణంలో పరిచయం అయ్యే ప్రయాణికులలాగే మన జీవితకాలంలో మనకు తారసపడే వ్యక్తులు కూడా కొంత దూరమే మనకు తోడుంటారు. ఇది మనం గ్రహిస్తే చాలు. అంటే మనిషి జీవితంలో రేపు ఎక్కడ ఎవరితో ఉంటామో, ఏ స్థితిలో ఉంటామో అనేది ఎవరికీ తెలియదు. ఈ అనిశ్చితత్వాన్ని, ఈ సత్యాన్ని మనం గుర్తించి అహంకారాన్ని వదిలేయాలి అని ఈ చరణంలో మనకు అన్నమాచార్యుల వారు చెప్తున్నారు. ఈ సంకీర్తనను మనం జాగ్రత్తగా గమనిస్తే పల్లవి ఈ జీవుడు ఎవరెవరి వాడో అన్న ప్రశ్నతో మొదలుపెట్టి మొదటి చరణంలో ఆత్మకు అందరూ ఆత్మబంధువులే అని తెలియచెప్పి రెండవ చరణంలో ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియచెప్పాడు. మరి మూడో చరణంలో ఏం చెప్తున్నారో తెలుసా? ముక్తాయింపుగా ఈ జీవుడు ఇన్ని తనువులు, బంధువులు, సుఖదుఖాల నుండి ముక్తిని పొందడానికి మార్గం చెప్తున్నాడు. చూడండి. ఎన్నడును జేటులేని జీవుడు, వెనకకెన్ని తనువులు మోవడి జీవుడు. ఎన్నటికీ నాశనం లేని ఈ జీవుడు. అంటే శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు లేదు. అయితే మోక్షం రానంత కాలం ఈ జీవుడు ఎన్నో దేహాలను, తనువులను బరువుగా మోస్తూనే ఉంటాడు. మరి నాశనమే లేని అంత గొప్పవాడైన ఈ జీవుడు వీడెందుకు ఇన్ని పాటలు పడుతున్నాడంటే చెప్తున్నాడు. ఎన్నగల తిరు వెంకటేశు మాయల తగిలి ఎన్ని పదపుల పొందడి జీవుడు. ఆ వెంకటేశ్వరుని మాయల వలన ఇలా సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ పదవి అంటే కేవలం స్థాయి అనే కాదు, జన్మలు, బంధాలు, స్థితిగతులు అలా అన్నమాట. ఇలా అనడంలో అంతరార్థం ఏంటంటే చివరికి ఆ దేవదేవుడైన తిరువెంకటేశ్వరుని సంపూర్ణ శరణాగతి వచ్చినప్పుడే, అంటే ఆయన పాదాలు పట్టుకుంటే మాత్రమే జీవుని యొక్క ఈ సుదీర్ఘమైన ప్రయాణానికి ముగింపు, ముక్తాయింపు. అదే ముక్తిని ఈ సంసారం నుంచి, అంటే జనన మరణ చక్రాల నుంచి విముక్తిని కలిగిస్తుంది అని చెప్పకనే చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. అన్నమయ్య చెప్పినట్లు మనం ఈ జన్మలో పోషించే పాత్రలను పోషిస్తూ మరియు గౌరవిస్తూనే ఆ పరంధాముని యొక్క ధ్యానం మరవకూడదు. ఇవన్నీ చేస్తుంది ఈ శరీరం కాదు, ఆ పరంధాముడని ఎరిగి ఈ శరీరం కేవలం ఆయన చేతిలో ఒక పనిముట్టు మాత్రమే అని గుర్తెరిగి హుందాగా బ్రతకాలి. ఎందుకంటే అంతిమంగా మనం వెళ్లాల్సిన గమ్యం ఆయనే కాబట్టి. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. శ్రీమాత్రే నమః.